సమావేశానికి ఇచ్చేసిన మా కార్పొరేటర్లు అర్చన కల్పే చిరంజీవి గారు మరియు మాటూరి వైష్ణవి సుధా గారు మరియు బెల్లాల్ శశాంక్ గారు, నిర్మల శ్రవణ్ గారు మరియు నరేష్ యాదవ్ గారు, మా ఎస్సీ మోర్చా జిల్లా అధ్యక్షులు పోతుల పురుషోత్తం గారు మరియు యువమోర్చా జిల్లా అధ్యక్షులు వంశీ గౌడ్ గారు మరియు ఇతర బీజేపీ ముఖ్య నాయకులు అందరూ కూడా ఈరోజు ఈ మీడియా సమావేశంలో పాల్గొంటున్నారు. నా పేరు ఎర్రన్ సుధీర్, నేను 35వ డివిజన్ కార్పొరేటర్. ఈ మధ్య మనం చూస్తున్నాము, గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియాలో కానీ ఇతర యూట్యూబ్లో కానీ మనం చూస్తున్నాము, కొన్ని కుక్కలు బాగా మొరుగుతున్నాయి. వాటికి బాగా బిస్కెట్లు వేసిరంట కాంగ్రెస్ పార్టీ వారు. ఈరోజు మనం చూసినట్టయితే గత 2 రోజుల కింద ఎంపీ గారు ఒక బీసీ సామాజిక వర్గానికి చెందిన నాయకుడు, ప్రస్తావించిన నాయకుడి పేరు పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు. ఆయన కూడా ఒక బీసీ నాయకుడే. కాబట్టి ఆయన ఏదైతే ఎంపీ గారు మాట్లాడిన విషయంలో ఎక్కడ కూడా అవాస్తవాలు లేవు, ఆయన వాస్తవం మాట్లాడాడు. మనం చూసినట్టయితే గతం నుంచి పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఎవరైతే ఉన్నారో ఆయన గతంలో ఎన్నడూ కూడా ప్రజా ఉద్యమంలో పాల్గొనలేదు, ప్రజల తరపున నిలబడి ఈ ఎలక్షన్ కూడా గెలవలేదు. మా ఎంపీ గారు ఉన్న మాటనే అన్నాడు, కానీ ఉన్న మాట అంటే వాళ్ళకి ఎందుకు ఇంత బాధ అవుతుంది అనేది అర్థమవుతలేదు. ఈ కంప్లీట్ టాపిక్ని తప్పుదో పట్టించడానికి ఒక బీసీ నినాదాన్ని ముంగడి తీసుకొచ్చి ఈరోజు ఎవరైతే బాల్కొండ మాజీ శాసనసభ్యులు ఉన్నారో ఈరవత్రి అనిల్ అని చెప్పేసి, చిరంజీవి పుణ్యమా అని చెప్పేసి ఒకసారి ఆయన గెలవడం జరిగింది. మళ్ళీ చరిత్రలో ఇంతవరకు కూడా ఏ ఎలక్షన్లో కూడా ఆయన గెలిచిన దాఖలాలు లేవు. కేవలం వారి పేరు వారి ఇంటికి చాటుకోవడానికి అప్పుడప్పుడు ఏదో ఈ మీడియా సమావేశంలో పాల్గొని చిల్లర మాటలు మాట్లాడడం జరుగుతున్నది. ఈరోజు మనం చూసినాం, ఇందూరు జిల్లా బీజేపీ అనేది యావత్ తెలంగాణకి ఒక గర్వకారణం. ఎందుకంటే ఇక్కడ మనం చూసినట్టయితే 2 ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ గారు, 2 ఎమ్మెల్సీలు, 28 మంది కార్పొరేటర్లు, 100 మంది సర్పంచులు, లక్షల మంది కార్యకర్తలు. ఇది కేవలం ఒక బలమైన నాయకుడు, బీసీ సామాజిక వర్గం నుంచి వచ్చిన అరవింద్ ధర్మపురి గారి లాంటి బలమైన నాయకత్వంలోనే పార్టీ ఈరోజు ఇంత బలంగా ఉంది. ఈరోజు ఎక్కడ చూసినా కానీ తెలంగాణలో బీజేపీ అంటే ఇందూరు అని చెప్పి చెప్పుకుంటున్నారు. దానికి పూర్తిగా బాధ్యత ఇక్కడున్న బలమైన నాయకుడు అరవింద్ గారు. అట్లాంటి బలమైన నాయకుడి గురించి మీరు ఏవైతే చిల్లర మాటలు మాట్లాడుతున్నారో రానున్న రోజుల్లో వీటన్నిటికి కూడా ప్రతి ఎలక్షన్లో మీకు యావత్ బీసీ సమాజమే కానీ యావత్ స్టేట్లో అందరూ కూడా మీకు సమాధానం చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఇంకోటి, మీకు ఇప్పటి వరకు కూడా పిసిసి మహేష్ కుమార్ గౌడ్ గారు ఒక కార్పొరేటర్ కానీ ఒక కౌన్సిలర్ కానీ ఎలక్షన్ కొట్లాడి ఇంతవరకు గెలవలేదు. కాబట్టి మీరు అంటున్నారు మేము బీజేపీ ఇక్కడ 28 మంది కార్పొరేటర్లు గెలవడం జరిగింది. మీరు రండి, మీరే సెలెక్ట్ చేసుకోండి. యావత్తు ఇందూరులో ఉన్న కార్పొరేషన్లో బీజేపీ గెలిచిన 28 ప్లేస్లు ఏవైతే ఉన్నాయో వీటన్ని ప్లేస్లో కూడా మీరు ఏ సీట్ అయినా సెలెక్ట్ చేసుకోండి. మా కార్పొరేటర్లతో దగ్గరుండి మేము రిజైన్ చేయించి అక్కడ మీ పిసిసి మహేష్ కుమార్ గారితో పోటీ చేయించండి. చూసుకుందాము వాళ్ళు గెలుస్తారో లేదో. వారికి ప్రజలలో వారి స్థాయి ఏందనేది అక్కడనే తెలిసిపోతుంది. కాబట్టి మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని ఎవరి స్థాయి ఏందనేది తెలుసుకొని మాట్లాడితే బాగుంటుంది. అరవింద్ అన్న గారు ఇన్ని రోజులల్లో ఏ రోజు కూడా చిల్లర రాజకీయాలు చేసే ప్రయత్నం చేయలే. ఆయన ఎప్పుడు కూడా జిల్లా అభివృద్ధి ఎలా పరుగులు తీయాలని చెప్పేసి నిరంతరమైన ఆలోచించడమే జరుగుతుంది. కానీ ఇంతవరకు కూడా ఆయన చిల్లర ఆరోపణలు కానీ చిల్లర రాజకీయాలు చేయమని ఎప్పటి కూడా ఎవరు కూడా చెప్పలేదు. అలా చెప్పి ఉంటే ఈరోజు మీరు ఇట్లా మీడియా సమావేశాలలో కానీ సోషల్ మీడియాలలో కానీ ఇట్లాంటి చిల్లరు వాక్యాలు చేసేంత స్వేచ్ఛ మీకు ఉండేది కాదు. కాబట్టి ఖబర్దార్ మళ్ళా చెప్తున్నా, ఇంకోసారి అరవింద్ గారి గురించి కానీ నిజామాబాద్ జిల్లా బీజేపీ గురించి కానీ మాట్లాడే ముందు ఒళ్ళు దగ్గర పెట్టుకొని మీరు మాట్లాడాలి. ఉద్దేశించి మాటూరి వైష్ణవి సుధా గారు మాట్లాడాల్సిందిగా కోరుతాను. ఇక్కడికి విచ్చేసిన మీడియా మిత్రులందరికీ, నా తోటి కార్పొరేటర్లకి, బీజేపీ నాయకులకి, కార్యకర్తలకి అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు సాయి వైష్ణవి, నేను 22వ డివిజన్ కార్పొరేటర్ని.
ఈ మీడియా సమావేశం పెట్టడం కనుక కారణం పిసిసి అధ్యక్షుడు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ గారికి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇద్దామని చెప్పి ఈ ప్రెస్ మీట్ ద్వారా ఆయనకు ఒక సూచన ఇవ్వడానికే ఈ ప్రెస్ మీట్. 6 నెలల క్రితం జరిగిన మున్సిపల్ ఎలక్షన్స్ ప్రచారంలో ఆయన ఏం చెప్పారు? మేము గనక నిజామాబాద్లో కాంగ్రెస్ మేయర్ గెలిస్తే మేము అభివృద్ధి చేసి చూపిస్తామని చెప్పి హామీ ఇచ్చారు. చేశారా? అదే కాకుండా గెలిచింది లార్జెస్ట్ పార్టీ అయిన బీజేపీ 28 స్థానాలు గెలిస్తే ఎంఐఎం, బీఆర్ఎస్, కాంగ్రెస్ ముగ్గురు కలిసి అక్రమ పొత్తుతో కాంగ్రెస్ మేయర్ని ఎన్నుకున్నారు. సరే ఎన్నుకున్నారు, మా డివిజన్లోనే ఉంటున్నారు మహేష్ కుమార్ గౌడ్ గారి ఇల్లు. అక్కడ అభ్యర్థిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకుడికి ఆయన ఘోరంగా ఓడిపోయారు. ఆయన అనేసరికి ఆయనకి ఈగో హర్ట్ అయింది. ఆ ఈగో హర్ట్ అవడం వల్ల అక్కడ జరుగుతున్న అభివృద్ధిని అనేది ఆపుతున్నారు. అదే కాకుండా ఇంకా అధికారులు ఎవరైనా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి ముందుకొస్తున్నా సరే వాళ్ళకు కూడా బెదిరింపులు వస్తున్నాయంట. అందుకని చెప్పే మా ఎంపీ అరవింద్ అన్న గారి సూచన మేరకు మా డివిజన్ నుంచి పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారికి కార్పొరేటర్గా పోటీ చేసే అవకాశం ఇద్దామని చెప్పి ఆయన కనుక రెడీ ఉంటే నేను రాజీనామా చేయడానికి రెడీగా ఉన్నాను. కాబట్టి మీకు పోటీ చేసే సత్తా ఉంటే ఒప్పుకోండి, లేదంటే మీ ఈగో పక్కన పెట్టి మీరు నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్కి నిధులు తెప్పించి అభివృద్ధి చేసి చూపించండి. థ్యాంక్ యూ. మనం చూస్తున్నాము మీడియా సమావేశంలో ఎక్కడ పడితే అక్కడ వచ్చేసి ఉరికిపిచ్చి కడుతాము, మీ ఇళ్ళల్లో మేము వచ్చి దాడి చేస్తాము, ఇదంతా ట్రెండ్ అయిపోయింది. ఇది భారతీయ జనతా పార్టీ. ఇక్కడున్న కట్టర్ కార్యకర్తలు ఎట్లుంటారంటే అడుగడుగున మా వాళ్ళు ఉంటారు. కాబట్టి మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడాలి. ఎందుకంటే నిలువెత్తు అడుగడుగున ఈరోజు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు ఉంటారు. వాళ్ళు ఎటువంటి పరిణామాలకు పాటుపడినా మాకు ఎటువంటి సంబంధం లేదు. కాబట్టి రానున్న రోజుల్లో మీరు మాట్లాడండి, అభివృద్ధి విషయాల మీద మాట్లాడండి. మీకు ఇంకా ఏదైనా కన్ఫర్మేషన్ కావాలంటే చర్చకు రండి. అంతేగాని చిల్లర ఆరోపణలు చేసి చిల్లర రాజకీయాలు చేయొద్దు. కావాలంటే ఇన్ని రోజులు మీరు చూస్తున్నారు కదా, మీరు అంత తోపులు, మీకు అంత చిత్తశుద్ధి ఉండుంటే కొడంగల్కి, ఖమ్మంకి పోతున్న ఫండ్స్ వేల కోట్ల ఫండ్స్ ఏవైతే పోతున్నాయో నిజామాబాద్లో ఉన్న కాంగ్రెస్ నాయకులకు అడుగుతున్నాం, మీరు ఎందుకు ఈరోజు మాట్లాడట్లేదు? మరి ఈ పిసిసి నాయకుడు కూడా నిజామాబాద్ జిల్లాకు చెందిన వ్యక్తే కదా, మరి నిజామాబాద్కి ఇప్పటిదాకా ఏం తీసుకొచ్చిండు? ఇప్పటివరకు అసలు ఒక 1 కోటి రూపాయలన్నా ఏదన్నా ఒక దాంట్లో స్పెషల్ ఫండ్ ఏదైనా తీసుకొచ్చిండా? కార్పొరేటర్లకు కానీ కార్పొరేషన్ కానీ ఇప్పటివరకు ఏదైనా ఫండ్ తీసుకొచ్చిండా అని చెప్పేసి ఈ సభాముఖంగా అడుగుతున్నాను. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు జరుగుతున్న అభివృద్ధి పథకాలు ఏవైతే ఉన్నాయో ఇది ప్యూర్గా సెంట్రల్ నుంచి వచ్చిన అమృత్ స్కీమ్ ఏవైతే ఉన్నాయో ఆ ఫండ్స్తోనే నిరంతరం అభివృద్ధి జరుగుతుంది. కానీ ఈ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఉందో ఈ పిసిసి నాయకుడు కూడా ఇప్పటివరకు ఈ జిల్లాకి 3 ఏళ్ళు అవుతున్నా కానీ ఏం ఫండ్స్ తెచ్చింది లేదు. కేవలం నువ్వు రేవంత్ రెడ్డి ఈ సీఎంకి చెంచాగిరి చేసినందుకే ఈ పదవి వచ్చింది. కాబట్టే నువ్వు రేవంత్ రెడ్డి దగ్గరికి వెళ్ళి అడిగి కొట్లాడి ఈ జిల్లాకి ఫండ్స్ తీసుకొచ్చే అంత సినిమా నీకు లేదు. కాబట్టే నీకు ఈరోజు మాట్లాడే హక్కు లేదు. కాబట్టే నువ్వు ఈ జిల్లాకి ఏం చేయలేకపోతున్నావు అనే విషయము ప్రజలందరూ కూడా గమనిస్తున్నారు. అమలు చేసిన మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఇప్పటికీ 30-40 ఏళ్ళైనా కానీ చెప్పేసి స్టిల్ అదే మాస్టర్ ప్లాను ఇంకా ఎగ్జిక్యూట్ చేయలేకపోతున్నారు. ముందు ఆ పని చూడండి. నిజామాబాద్ అభివృద్ధిలో ఎంత వెనుకంజలో పడ్డది. మేము చిన్నప్పటి నుంచి చాలా పార్టీలను చూసినాం అధికారంలో. టీడీపీ పార్టీని చూసినాం, అప్పుడున్న పాత కాంగ్రెస్ని చూసినాం, తర్వాత బీఆర్ఎస్ని చూసినాం. ఇప్పుడు మళ్ళీ ఈ నూతనంగా ఎన్నుకున్న ఈ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉందో పరమ చెత్త గవర్నమెంటు. ఇప్పటివరకు మేము చిన్నప్పుడు ఊహ తెలిసినప్పటి నుంచి రాజకీయంలో ఈ చెత్త గవర్నమెంట్ ఇంత చెత్తగా పరిపాలన చేసినంతగా మేము ఎప్పుడు కూడా చూడలేదు. అన్ని విషయాలలో ఈ రాష్ట్రం వెనుకందలో ఉంది. అభివృద్ధి లేదు, యువతకు జాబులు లేవు, రైతుల గోస, ఇలా చెప్పుకుంటూ పోతే ఇంత చాటంత భారతం ఉంది మీ గురించి చెప్పాలంటే. కాబట్టి మీరు ఏదన్నా చేయాలనుకుంటే ముందు అభివృద్ధి పథకాల మీద మాట్లాడడానికి చర్చించడానికి మేము సిద్ధంగా ఉన్నాము. అంతేగాని చిల్లర రాజకీయాలు చిల్లర మాటలు మాట్లాడితే మాత్రం ఇక నుంచి మా బీజేపీ కట్టర్ కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో ఎవరు కూడా సహించేది లేదు. తగిన గుణపాఠం ఖచ్చితంగా చెప్తామని హెచ్చరిస్తున్నాం. జాగ్రత్త. ఈరవర్తి అనిల్ గారు చిరంజీవి పుణ్యమా అని చెప్పి ఒకసారి గెలిచినావు, మళ్ళా జీవితంలో నీకు ఏ ఎలక్షన్లో కూడా గెలిచే ఆస్కారం లేదు. ఇవే ఏవో ఉన్నాయిగా ఇప్పుడు నామినేటెడ్ పోస్టులు, అవే చూసుకుంటా బతకాలే తప్ప నీ జీవితంలో మళ్ళీ ఇంకో ఎలక్షన్
కొట్లాడేంత సినిమా లేదు. నీకు అంత సినిమా ఉంటే పోయిన ఎలక్షన్లోనే నీ పార్టీ నీకు సీట్ ఇస్తుండే, అప్పుడు కూడా ఇవ్వలేదు. కాబట్టి ఈ తూతు మంత్రంగా ఏవైతే పోస్టులు ఉన్నాయో అవి పని చేసుకుంటే 4 రూపాయలు సంపాదించుకొని బతుకు. ఇంతేగాని పెద్ద పెద్ద రాజకీయాలు పెద్ద పెద్ద మాటలు మాట్లాడు బంద్ చేసుకో, ఖబర్దార్. ఇంతకుముందు బీఆర్ఎస్ నాయకులు మాకు నేర్పించిన భాషనే ఇది మేము వాడుతున్నాం. అయినా కానీ ఎంపీ గారు ఎక్కడ కూడా ఏమో తప్పు మాట మాట్లాడలేదు. మహేష్ కుమార్ గౌడ్ గురించి ఒక క్వశ్చన్ ఒక పత్రికా విలేకరు అడిగినప్పుడు ఆయన ఏమని సమాధానం చెప్పిందంటే, ఆయన జీవితంలో ఎప్పుడు కూడా ఒక ప్రజాప్రతినిధిగా ఎన్నుకోబడలేదు. ఒకవేళ ఎన్నుకోబడి ఉంటే ఆయనకి ఇక్కడున్న ఈ జిల్లాకున్న బాధలేందో, ఇక్కడ ప్రజలు పడుతున్న సమస్యలేందో ఆయనకు అర్థమవుతుంది. కాబట్టి ఆయన జీవితంలో ఎప్పుడు కూడా నామినేటెడ్ పోస్ట్ అనుభవించిండే తప్ప ప్రజల ద్వారా ఎన్నిక ఎప్పుడు కాలేదు. కాబట్టి ఆ మాట ఆయన అన్నాడు, అది ఆయన స్టైల్లో చెప్పిండు. దానికి వీళ్ళకు ఉన్నమాట అంటేనే వీళ్ళకి అంతగానం ఎందుకు మండుతుందో అనేది మాకు అర్థమవుతలేదు. అంటే కేవలం ఒక పీసీసీ అలా పీసీసీ ప్రెసిడెంట్ని ఈ మాట అన్నందుకు ఎందుకు దీని చర్యలు చేపట్టలేదో మనకు తెలియదు. అప్పుడున్న రాజకీయం ఏందో మనకు తెలియదు. కాకపోతే ఇప్పుడు కూడా ఆ స్మార్ట్ సిటీ అనేది తీసేసిండు. ఇప్పుడు నూతనంగా కొత్త పథకం తీసుకొస్తున్నారంట. ఏదో ఇప్పుడు మనకు అమృత్ తర్వాత కూడా ఇంకా అమృత్ స్కీమ్ రన్నింగ్లో ఉంది. నూతనంగా కొత్త స్కీమ్ వస్తుంది. స్మార్ట్ సిటీ అనేది తీసేసింది. రైల్వే స్టేషన్ ఉంది, అది నా డివిజన్ పరిధిలో ఉంది. అదెంత బ్యూటిఫికేషన్ ఎట్లయితుంది. మనకు కొత్త ఆర్ఓబీలు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు కవిత గారు ఉన్నప్పుడు ఇట్లాంటి మనము ఏమైనా అభివృద్ధి పనులు చూసినామా? మరి ఇప్పుడు ఎందుకు చూడగలుగుతున్నాం అంటే ఎంపీ అరవింద్ గారికి ఈ జిల్లా పైన ఉన్న చిత్తశుద్ధి, అభివృద్ధి పైన వారికి ఉన్న అవగాహన కానీ ఇవన్నీ మనం చూస్తున్నాం. నూతనంగా మనం చూసినాం. ఇప్పుడు నవోదయ స్కూళ్ళు కానీ ఇవన్నీ ఈ మధ్యన ఎందుకు జరుగుతున్నాయి అనేది మీరు నోటీస్ చేయొచ్చు. సెంట్రల్ రిలేటెడ్ వర్క్స్లో ఎక్కడ కూడా జిల్లా వెనుకంజలో లేదు. కేవలం ఈ స్టేట్ ఏదైతే మనకు పథకాలు అమలు చేయాలనుకున్నదో అవి ఏవి కూడా అమలు చేయకుండా పేదలను నట్టేట ముంచి ఈరోజు కాలక్షేపం చేస్తున్నారు తప్ప ఎక్కడ కూడా మనకి అభివృద్ధి అనేది లేదు ఈ స్టేట్ గవర్నమెంట్ ద్వారా. కేవలం పీసీసీ మహేష్ కుమార్ గౌడ్ గారిని వారు ఏదైతే వాస్తవంగా మాట్లాడిన మాటలు ఉన్నాయో దానికి కౌంటర్ ఇచ్చే దిశలోనూ వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు తప్ప దాంట్లో ఏదైనా అవాస్తవం ఉంటే మాట్లాడమనండి మీడియా ముంగడికి వచ్చి. వాళ్ళు ఇచ్చిన పథకాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి చర్చకు రమ్మనండి కాంగ్రెస్ నాయకులను. ఇక మేము ఇక్కడనే ఉన్నాం కదా, 28 మంది కార్పొరేటర్లు మేము సిద్ధంగా ఉన్నాం. ఎనీ టైము 28 డివిజన్లలో ఎక్కడ రాజీనామా చేపించినా మేమందరం కూడా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. వారు నచ్చి పోటీ చేయమనండి. ప్రజల్లో వారికి ఉన్న మద్దతు ఏందనేది అక్కడ మనకు తెలిసిపోతుంది స్పష్టంగా, ప్రజలు ఎవరి వైపు ఉన్నారనేది. కేవలం వాళ్ళు 28 మంది మేము గెలిచినా కానీ వాళ్ళు ఎంఐఎంతో ఏదైతే జాంజప్ప దోస్తాన్ ఉందో ఆ దోస్తాన్తో ఒక బీఆర్ఎస్ కార్పొరేటర్ని కొనుక్కొని వాళ్ళు ఈరోజు మేయర్ ఏర్పాటు చేయడం జరిగింది. కానీ వాళ్ళకి నైతికంగా ఇక్కడ మేయర్ అయ్యే అర్హత కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. చలో, ఈ సమావేశానికి సహకరించిన మీడియా మిత్రులందరూ కూడా, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరూ కూడా ధన్యవాదాలు.